బాలాయ నీలవపుషే నవకింకిణీగజాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్యనకభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. ఇవి చాలవన్నట్టు మెళ్ళో బంగారు గొలుసు, పులిగోళ్ళు, పచ్చటి బంగారం, తెల్లటి పులిగోర్లు, మొలకి బంగారు మొలతాడు, నల్లటి స్వామి చేతిలో తెల్లటి వెన్నముద్ద పట్టుకుని పైగా వీధిలో నించుని అందరూ చూస్తుండగా కొంచెం ఇలా ఇలా నాకుతూ నించున్న ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఒంటి మీద బట్ట లేకుండా ఆడుకుంటున్న 1 సంవత్సరం వయసు దాటినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి చూసి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. బాలకృష్ణ స్వరూపం మనస్సుని పట్టుకుంటుంది. లీలాశుకుడు చాలా శ్లోకాలు బాలకృష్ణుడి మీదే చేశాడు. అందుకే గోధూళిధూ సరిత కోమల గోపవేషం వెనకాతల గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. శిశుం, చిన్ని కృష్ణుడిని నేను చూస్తున్నానన్నాడు. ఏ చిన్ని కృష్ణుడు అంటే గోధూళిధూ సరిత కోమల గోపవేషం. ముందు ఆవులు నడుస్తుంటే వెనకాల నడుస్తున్నప్పుడు ఆవుల యొక్క డెక్కల నుంచి పైకి లేగినటువంటి ధూళి ఒళ్ళంతా పడిపోతే ఆ దుమ్ము కొట్టుకుపోయినటువంటి చిన్ని కృష్ణుడు. హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పంటునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు భీష్ముడు. గుర్రపు డెక్కల ధూళి మీద పడిన వాడంటాడు భీష్ముడు. ఆవుల యొక్క డెక్కల ధూళి మీద పడిపోతే చిన్ని కృష్ణుడు ఓ చిన్ని బట్ట కట్టుకుని ఆ ఆవుల్ని తోలుతూ అలా వెడుతూ ఉంటే ఒక్కొక్క ఇంట్లోకి ఆవుల్ని తీసుకెళ్ళి డొక్కలు ఇలా అక్కలించుకుపోయి ఆ ఆవుల్ని స్తంభాలకి కట్టేస్తూ వాటిని పేర్లు పెట్టి పిలుస్తూ అరుస్తూ ఆ బూరా ఊత్తూ వేణువు వాయిస్తూ వెడుతున్న చిన్ని కృష్ణుడు ఉన్నాడే, అందరి బంధనములు విడిపించేవాడు. బంధనాలు వేసి కడుతున్నాడు ఆవుల్ని దూడల్ని. ఇంకా బాగా చూడాలి అనిపిస్తే ఆ కాలంలో ఆయనతో పాటుగా ఉండి సంతోషాన్ని పొందినటువంటి అదృష్టాన్ని పొందిన వారు ఆయనని చూసి, కృష్ణ కృష్ణ ఈ ఆవు మా మాట వింటలేదు, కొంచెం దగ్గరగా కట్టేద్దు, ఉత్తినే ఆయన వెళ్ళిపోతాడు, ఇంకా బాగా చూద్దామని అంటే అలాగా కట్టేస్తానని ఆ వేణువు అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చి ఆ చిన్ని చిన్ని చేతులతో ఆవుని ఇలా లాగుతుంటే అది ఇలా గట్టిగా వెనక్కి బిగుసుకొని నించుంటే ఆ లాగడంలో డొక్కలు నొక్కుకుపోయి ఆ పేరు పెట్టి పిలిచి దగ్గరికి లాగి కడుతుంటే ఆ అందం చూసి వాళ్ళందరూ మురిసిపోతుండేవారు. అటువంటి చిన్ని కృష్ణుడిని చూసి నేను పరవశించిపోతున్నానంటాడు లీలాశుకుడు. కాబట్టి గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. మనకేమిటండి, ఉపాసన చేసిన వాళ్ళకేమిటి, సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా నచ్చింది ఎవరు అంటే నిజానికి బాలకృష్ణుడే నచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.